చూడండి, అంటే నేను కొన్ని సందర్భాలు నేను ఎవరికి ఫ్యాన్ కాదు, నేను మంచికి ఫాలో అయ్యాను. పవన్ కళ్యాణ్ ఉదాహరణకి మీరు ఎందుకు జనాలు ఎగేసుకుంటూ వెళ్తున్నారు? ఎందుకు అతను హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే, అతనిలో ఎక్కడో ఒక పర్టికులర్ పాయింట్లో ఒక మహాశక్తి సమన్వితుడైన ఒక శక్తిమంతుడిని చూస్తున్నారండి. ముఖ్యంగా ఒక నిజాయితీ పరుని చూస్తున్నారు. అందులో ఏదో నిజం ఉందని జనాలు ఎప్పటి వరకు నమ్ముతారు? ఆ నిజం ఉందని విశ్వసించి, ఆ నిజంకి అంత శక్తి ఉంది. సత్యమేవ జయతే నానృతం అంది. అందుకనే మీ నిజాయితీ, మీ మాటల్లో ఉన్న శక్తి, మాటల్లో ఉన్న నిజాయితీ, దీనివల్ల జనాలు మీకు ఫాలోవర్స్ అవుతారు. ఇంకా ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడు ఫ్యాన్స్ అనే పదం పోతుంది, ఫాలోవర్సే ఉంటారు. ఎందుకు అతను ఎక్కడికి వెళ్ళినా అన్ని లక్షల మంది ఎందుకు వచ్చేస్తున్నారు? ఇప్పుడు అతనికి ఏమి జనాల్ని తరలించే, డబ్బు పెట్టి లారీల్లో తరలించే ఆర్థిక శక్తి ఏమి అతనికి లేదు కదా. సో అతని మీద చాలా అంటే పెద్ద బాధ్యత. రోజుకి సినిమాల ద్వారా అతనికి ఎంత పేరు వచ్చిందో, హిట్లున్నా ఫ్లాప్లున్న దాంతో ఏం సంబంధం లేదు. ఎంత సినిమాల ద్వారా ఎంత పేరు వచ్చిందో ఆ పేరుని నిలబెట్టుకోవడం అనేది మహాబాధ్యత ఆయనకి రాబోయే రోజుల్లో. ఇప్పుడు గడిచిన జీవితం వరకు వేరు. సో ఏదైతే నమ్మేసి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయి అతని మీద ఏ గవాళ్ళని ఇవ్వకుండా చేసి, అతని మీద ఎవడు ట్రోల్ చేసినా వాడి మీద అసలు మొత్తం సమాజం ఫ్యాన్స్ అనే సమాజం, ఫాలోయర్స్ అనే సమాజం మొత్తం వాళ్ళ మీద విరుచుకుపడిపోయేంత అంత ఏంటది. ఇంకా నికార్సైన పొలిటీషియన్గా అసలు పూర్తిగా అంత విశ్వరూపంలో లేడు ఆయన. కానీ అతని మీద ఉన్న త్రికరణ శుద్ధిగా అతను నమ్మేశారు జనాలు. ఎందుకు నమ్మారంటే ఇది అతనిలో ఏదో త్యాగం ఉంది. నిజమేది, ఆ త్యాగాన్ని ఏదో చూపించాడు. అంటే నేను దేనికి చెప్తున్నానంటే, ఆచరించి మాట్లాడే వాడి వాక్కుకి చాలా చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మళ్ళీ సమాజం కోసం ఎవడైతే ఉపయోగిస్తాడో వాడు దేవుడైపోతాడు. అంతే, అది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సో నిరంతరం దానికోసం ప్రయత్నించాలి. ఎంత కాలం బతికాం అనేది కాదండి. వివేకానంద 49వ ఏట పోయాడు. ఆయన 50 ఏళ్ళు చూడలేదు. ఘంటసాల గారు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏం బతకలేదు. ఆ బతికినంత కాలం, ఆ బతికిన 52, ఘంటసాల గారు 52 ఏళ్ళు,